ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. పుష్యమాసం వెళ్ళిపోయింది, మాఘమాసం వచ్చింది. మాఘ అంటే పాపములేనిది అని అర్థం. సూర్యభగవానుడికి చాలా ఇష్టమైన మాసం మాఘమాసం. ఈ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే సప్తమిని రథసప్తమి అని అంటాం. మాఘ శుద్ధ సప్తమి సూర్యగ్రహణముతో సమానము. ఈ రథసప్తమి రోజున చేసే పూజలు, దానాల వల్ల కోట్ల రెట్లు పుణ్యఫలములను, ఆయురారోగ్యమును, సంపదలను పొందవచ్చు. మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యభగవానుడు పుట్టిన రోజు. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి. ఇలాంటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి తిథి ఫిబ్రవరి 15, గురువారం ఉదయం 10 గంటల నుంచి మొదలై ఫిబ్రవరి 16 ఉదయం 8:54 ముగుస్తుంది. కాబట్టి శుక్రవారం ఉదయాన తిథి ఆధారంగా ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమిని జరుపుకుంటారు. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు మగవారు అయితే 7 జిల్లేడు ఆకులును, ఆడవారు అయితే 7 చిక్కుడు ఆకులు తీసుకుని తలపైన భుజాలపై ఉంచుకుని స్నానం చేయాలి. చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోయినా స్త్రీలు 7 జిల్లేడు ఆకులను ఉంచుకుని స్నానం చేయవచ్చు. ఈ 7 జిల్లేడు ఆకులను సూర్యుని 7 రంగులకు ప్రతీకగా భావిస్తారు. ఇలాంటి ఆకులు మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్ర పువ్వులను వేసుకుని స్నానం చేస్తే మంచిది. ఇలా చేస్తే సూర్య భగవానుడు సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. రథసప్తమి సందర్భంగా ఈ జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తడిసిన జిల్లేడులోని ఔషధగుణాలు మన చర్మానికి అందే అవకాశం ఉంటుంది. అలాగే మనకున్న దృష్టిదోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రోజున స్నానం చేసిన తరువాత నీటిలో చిన్న బెల్లం ముక్క, ఎర్రటి పువ్వులు వేసి సూర్యభగవానుని అర్ఘ్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. ఈ రోజున ఎవరైతే ఆదిత్య హృదయం పాటిస్తారో వాళ్ళకి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసం. ఇలా స్నానం చేసిన తరువాత ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు. ఈ రోజున మన ఇంట్లో ఖచ్చితంగా ఆవు పాలు పొంగించి దేవునికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి ముందుగా స్టవ్ని శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవుపాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం తయారు చేయాలి. ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకు మీద వేసి దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. చిక్కుడు ఆకుల మీద వేడివేడి పరమాన్నాన్ని నివేదించడం వల్ల ఆకులలోని ఔషధగుణాలు పరమాన్నంలోకి చేరే అవకాశం ఉంది. ఇలా వీలుకాని వారు కనీసం ఒక తమలపాకు మీద అయినా నైవేద్యాన్ని సమర్పించవచ్చు. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు రథం ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకుని తులసి మొక్క పక్కనే ఆవు పాలతో పరమాన్నం చేసి తులసికి నైవేద్యం సమర్పిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే మంచిదట. ఈ రోజున చిమ్మిలి దానం ఇస్తే సకల శుభాలు చేకూరుతాయని కొందరి నమ్మకం. ఈ రథసప్తమి నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేసుకోవాలి. అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది. రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కరుణాకటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. రథసప్తమి రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఈ రోజున ఎవరిపైన కోపం ప్రదర్శించరాదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో చుట్టుపక్కల వాతావరణంలో శాంతి ఉండేలా చూసుకోవాలి. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ రోజున ఉప్పు వినియోగం కూడా నిషేధించబడింది. ఈ రథసప్తమి రోజున ఓం ఆదిత్యాయ నమః
అని 108 సార్లు జపిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. మీ పూజ గదిలో సూర్య భగవానుడి చిత్రపటం ఉంటే మంచిది. అలాగే ఈ రథసప్తమి రోజున ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. రథసప్తమి రోజు మీ స్తోమతను బట్టి ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు కానీ ఎరుపు రంగులో ఉండే వస్తువులు కానీ దానం చేయండి. ఇలా వీటిని దానం చేస్తే మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అలాగే మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది. ఈ రథ సప్తమి రోజున దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య ప్రదక్షిణాలు చేయండి. మన జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు వస్తాయి. అలాగే తరచుగా అనారోగ్య సమస్యలు వస్తాయి. సమాజంలో తగిన గౌరవం ఉండదు. చేపట్టిన పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ రథసప్తమి రోజున ఉపవాసం ఉండి వీడియోలో చెప్పిన కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ మాఘమాసంలో నదులలో గాని, చెరువులలో గాని, బావుల వద్ద కాని స్నానం చేస్తే మంచిది. నదులల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగానది, గోదావరి, కావేరి వంటి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది. ఈ మాఘ మాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్య నది స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రములు చెప్తున్నాయి. మాఘమాసంలో చేసే స్నానాలు వల్ల మన పాపాలను కడిగేమని ఆ దేవుడిని స్మరించుకోవడం